ఆదిలాబాద్ జిల్లాలో తరణం వాగులో 2 లారీలు కొట్టుకుపోయాయి. సాత్నాల ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో వరద ఉధృతికి ఒక లారీ వాగులో చిక్కుకుంది. దాన్ని తీసే క్రమంలో ఇంకొక లారీతో లాగుతూ ఉండగా 2 లారీలు వరదలో కొట్టుకుపోయాయి. డ్రైవర్లు ఈదుతూ ఒడ్డుకు చేరుకొని ప్రాణాలతో బయటపడ్డారు. మనం చూస్తున్నాం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తూ ఉన్నాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమణాని అడిగి తెలుసుకుందాం. రమణ, మనం చూస్తున్నాం ఒకవైపు కారు కొట్టుకుపోయింది, మరోవైపు కూడా 2 లారీలు కూడా భారీ వాహనాలైనప్పటికీ కూడా అవి కూడా వరదల్లో చిక్కుకుపోయాయి. ఏంటి ఆదిలాబాద్ లో వాతావరణ పరిస్థితి ఎలా ఉంది రమణ? మహేశ్వర్ అయితే మొత్తంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా క్లౌడ్ బర్స్ట్ అయింది అన్నట్టుగా కుండపోత వర్షం కురుస్తుంది. దీంతో మొత్తం పలు కాలనీలన్నీ కూడా జలమయమవుతున్నాయి. ముఖ్యంగా విద్యానగర్, భాగ్యనగర్, పట్టిగూడ, మహాలక్ష్మి వాడ వంటి ఈ కాలనీలన్నీ కూడా పూర్తిగా నీటిమయం అయిపోయి ఆ ఇళ్లలో ఉన్న వస్తువులను కూడా కొట్టుకపోతున్న దృశ్యాలను మనం చూడవచ్చు. అదేవిధంగా కోద్రా అనే కాలనీలో ఒక కారు పార్కింగ్ లో ఉన్న కారు కూడా వరద నీటికి ప్రభావానికి కొట్టుకపోయిందంటే ఎంత తీవ్రత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇది ఆదిలాబాద్ పట్టణాన్ని మొత్తంగా ముంచెత్తిందంటే మిగతా లోతట్టు ప్రాంతాల పరిస్థితి ఉంటేనే కూడా మనం అంచనా వేయచ్చు. ఈ నేపథ్యంలో మనం చూస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇటు ఆదిలాబాద్ తో పాటుగా అటు మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్ ఈ 4 జిల్లాల్లో కూడా ఇదే మనకు తీవ్రత కనిపిస్తుంది. మంచిర్యాల జిల్లాలో కురిసిన భారీ వర్షానికి కాచిపేట మన గుగ్గచెరువు మత్తడి పొందింది. అయితే మొత్తంగా అక్కడ చేపలు పట్టేందుకు వెళ్ళిన 4 యువకులు కూడా వరద ప్రవాహాలను చిక్కుకొని మత్తడి ఒడ్డు మధ్య చిక్కపోయారు. అప్పటికే ప్రవాహం ఎక్కువ అయ్యేసరికి వాళ్ళు బయటకు రాలేని పరిస్థితుల్లో స్థానికులు వాళ్ళను చాలా సాయంతో కాపాడిన దృశ్యాలను కూడా మనం చూసాం. మొత్తంగా చూస్తే ఇక ఆదిలాబాద్ జిల్లాలో అటు తరణం బాగులో కూడా 2 లారీలు కొట్టుకపోయిన దృశ్యాలు కూడా ఆదిలాబాద్ లో సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, దృశ్యాలు ఏ విధంగా మనకు చెప్తుంది. ముఖ్యంగా ఆ సాతనాల ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో ఆ వరద ఉధృతి ఎక్కువ ఒక్కసారి కావడంతో లారీ అందులో చిక్కుంది. దాన్ని తీసే క్రమంలో ఇంకో లారీ లాగుతుండగా 2 లారీలు కూడా వరదలు కొట్టుకోవడంతో గౌరవ మొత్తానికి ఈదుతూ బయటపడ్డ పరిస్థితి దృశ్యాలు కూడా మనం చూసాం. మొత్తంగా ఉమ్మడి ఆదిలాబాద్ మాత్రం ఖచ్చితంగా కుండపోత వర్షాలతో తీవ్రత మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రమణ.